ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా దారుణం. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇది నా నియోజకవర్గంలో జరగడం నాకు చాలా బాధేసింది. నేను నిన్న మధ్యాహ్నమే తిరుపతికి బయలుదేరాను. అప్పుడే తెలిసింది, తిరుపతిలో ల్యాండ్ అయిన వెంటనే నాకు తెలిసింది. వెంటనే మరి అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. నిన్నంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితి. ఎందుకంటే నార్మల్గా ఇక్కడ ఫార్మాసిటీలో కానీ లేక ఇతర కంపెనీల్లో ఏం జరుగుతుందో మేము ఎస్టిమేట్ చేయగలుగుతాం. నిన్న ఎస్టిమేట్ చేయలేకపోయాం. ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ నిన్నంతా కూడా మరి జరిగిన అరగంటలోనే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా మరి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాలు పంచుకోవటం వాళ్ళందరికీ మరి నిజంగా, ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు. అలాగే అందరు కంపెనీలని కూడా అలర్ట్ చేసాం. అందరూ కూడా పరుగున వచ్చి రెస్క్యూ చేశారు. నిన్న మాకు ఒకటే, అందరినీ రక్షించాలి, ప్రాణాలతో రక్షించాలి. అలాగే ఏదైతే ఫైర్ అవుతుందో దాన్ని ఆపాలి. ఇవి రెండే మా మైండ్లో నిన్న ఉన్నాయి. మేము నిన్నంతా కూడా మరి మీకు చూసే ఉంటారు, 6-7 గంటల వరకు అగ్ని కూడా కంట్రోల్ అవ్వాల. కంట్రోల్ అయిన తర్వాత కూడా విపరీతమైన హీటు జనరేట్ చేసింది ఆ బిల్డింగ్లో. అయినా కూడా ఎన్డీఆర్ఎఫ్ని వాళ్ళని కూడా తీసుకు లోపల పంపించడం జరిగింది. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది కూడా ఆ బిల్డింగ్లో మరి ఈ ఫ్యాటల్స్ ఉన్నాయి, అందులో బాడీస్ ఐడెంటిఫై చేశారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అయినా కూడా మా ముందు ఈరోజు ఉన్నది, ముందుగా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పి ఆ కుటుంబాలని మళ్ళా నార్మల్ పరిస్థితికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఎవరికైతే మరి ఇంజురీస్ అయ్యాయో వాళ్ళందరినీ కూడా నిన్న ఇక్కడి నుంచి వివిధ హాస్పిటల్స్కి ముందు తరలించడం జరిగింది. అలాగే అక్కడ హై లెవెల్ కమిటీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కూడా మరి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళకి రికవరీ చేసే పరిస్థితి మా కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాం. ఇది రెండో బాధ్యతగా మేము తీసుకున్నాం. అలాగే ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే పరిస్థితిలో ఇంకా టీమ్స్ వర్క్ చేస్తూనే ఉన్నాయి. నైట్ కూడా మొత్తం బిల్డింగ్ అంతా ఎతకడం జరిగింది. అధికారులు వర్క్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రులు, లోకేష్ గారు అందరూ కూడా కంటిన్యూస్గా ప్రతి 10 నిమిషాలు, పావు గంట కూడా కంటిన్యూస్గా నిన్నంతా కూడా మానిటర్ చేశారు. మేము కూడా ఎంపీ గారు కానీ, నేను కానీ, అలాగే మంత్రులు కానీ, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రాత్రి చేరుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆయన దగ్గర కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఆయన బాధితులు అందరి కోసం మరి ప్రకటన చేస్తారు. లోపల ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేస్తారు. ఏది ఏమైనా ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం, సేఫ్టీ ఆడిట్ జరగాలని. వాస్తవానికి సేఫ్టీ ఆడిట్ చేసుకునే పరిస్థితుల్లో ఇక్కడ మరి కోడ్ రావడం వల్ల కొంత డిలే అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీ సేఫ్టీ ఆడిట్ జరుగుతుంది. ఈ సేఫ్టీ ఆడిట్లో ఎవరైతే ఫిట్ కాదో, ఏ కంపెనీ అయితే ఫిట్ కాదో ఆ కంపెనీ డెఫినెట్గా రివ్యూ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వితౌట్ సేఫ్టీ ఏ కంపెనీ కూడా అలౌ చేయం. ఇది మంత్రులు
అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అడ్రస్ చేయబోతున్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యున్సీలో జరిగిన ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అయినా కూడా ఈ కాన్స్టిట్యున్సీ పెద్దగా అన్ని విధాలుగా ఆ కుటుంబాలన్నిటికీ కూడా ధైర్యం చెప్పి వాళ్ళ కోసం నిలబడే పరిస్థితి తీసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా అందరూ కూడా నార్మల్గా వాళ్ళ లైఫ్ వచ్చినంత వరకు కూడా వాళ్ళకి మేమంతా కూడా అండదండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.